గొడవ అదే సీటు కదా. దక్కినాడు ఓకే, దక్కలేనాడు పరిస్థితి ఏంటి? అదే కదా గొడవ. వాళ్ళు మళ్ళీ వాళ్ళకి మీకు చూస్తాం అంటారు, చివరికి ఏ కార్పొరేషన్ చైర్మన్ పడేస్తాం, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తా ఉంటారు, మళ్ళీ దాని డబ్బులు. తెలుగుదేశంలో సమస్య అదే. నీకు ఇస్తాను, జగన్కి చంద్రబాబుకు ఉన్న తేడా అదే. నేను చూసుకుంటాను అని చెప్తే జగన్ ఆ ముక్క చెప్పాడంటే 100కి 95% ఖాయం. చంద్రబాబు నాయుడు చెప్పాడంటే 100కి 30% మాత్రమే నమ్మకం. ఇక్కడ కూడా ఇతను మిస్ అయినవి ఉన్నాయి. ఏది మంత్రి పదవి ఇస్తానని ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇవ్వలేకపోవడం, కాపు రామచంద్రారెడ్డిని చూడలేకపోవడం, చెవిరెడ్డికి తీసుకురాలేకపోవడం, ఇట్లాంటి. కానీ అది మంత్రి పదవి లాంటి వాటి. సీట్ల సంబంధించి ఆ ప్రాబ్లం రాలా. అతను క్లియర్గా ఉంటాడు. ఇక్కడ ఇద్దరి ప్రాంతీయ రాజకీయాల్లో ఉన్న తేడా అదే. మళ్ళీ పవన్ కళ్యాణ్ది సేమ్ ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ తనకే సీట్లు వస్తాయో తనకే తెలియనప్పుడు తన ఏది కన్ఫర్మ్ చేస్తాడు? అంటే ఒకటి వాళ్ళు అసలు ఇంతలా ఖర్చు పెట్టే వాళ్ళు కూడా లేరులేండి పాపం. అంటే టీడీపీతో పోలిస్తే 4 రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నాం కదా మనం. ఇప్పుడు సబ్ పెట్టారంటే. కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర మెచ్చుకోవాల్సింది ఏంటంటే తనకి ఈ డబ్బులు ఉండదు ఖర్చు. ఏది జనాల్ని పోగేసుకు రావడానికి అయ్యే ఖర్చు ఉండదు, పై ఖర్చులు మాత్రం. ఇప్పుడు మీకు ఒక మీటింగ్ పెడితే జనాల్ని పోగేసుకు రావడానికి తిండికి, మందుకి, స్టేజ్కి ఈ 4 దశల్లో ఖర్చు లెక్కేసుకోవాలి. ఇందులో పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి ఒక్క ఖర్చు మాత్రమే ఉంటుంది, స్టేజీ ఖర్చు. అది కూడా చాలా